హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ శ్రావణి సురేష్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మన వీడియో ఏంటంటే ఫస్ట్ టైం రాగి లడ్డు చేశారండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉన్న రాగి లడ్డు నేను ఎలా చేశాననేసి సింపుల్గా చెప్పేసాను, చూసేసేయండి. అలాగే ఇక్కడ వచ్చి కొద్దిగా పల్లీలు వేయించుకొని సైడ్లో పెట్టేసుకోండి. నేను వచ్చి 2 గ్లాసులు రాగిపిండి అయితే తీసుకున్నాను. దాని తగ్గట్టు అయితే కొలతలు చెప్తున్నాను. కొద్దిగా పల్లీలు వేయించి పెట్టేసుకోనండి. అలాగే ఇక్కడ బెల్లం కూడా 2 గ్లాసులు రాగిపిండికి వచ్చి 3/4 గ్లాస్ కంటే కొద్దిగా తక్కువగా బెల్లం కూడా కరిగించి పెట్టేసుకుని, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఏం మనకు పాకం అవసరం లేదు. పాకం వచ్చిందంటే రాగుంటలు అనేసి గట్టిగా వచ్చేసాయి. అలాగే ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఒక కడాయి తీసుకొని కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఏం కాదు కొద్దిగా ఎక్కువ పడుతుంది నెయ్యి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక 5 to 6 minutes దాకా బాగా ఫ్రై చేసుకున్నారంటే ఇలా చూడండి, రాగిపిండి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం వేయించి పెట్టుకున్న రాగిపిండి అన్నీ, అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి మిక్స్ చేసేసుకొని బాగా చూడండి, అక్కడ నేను మీకు చూపిస్తున్నాను. అట్లా మనం పట్టి చూసుకున్నామంటే ఉంటకి రావాలి. అప్పుడు బాగా రాగిపిండి ఫ్రై అయినట్లు. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళు కూడా వాటర్ యాడ్ చేసేసుకొని ఉంటలు చుట్టేసుకోవడమే. మీకు కావాల్సినంత సైజులో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.